హైదరాబాద్లో డిఎస్సి అభ్యర్థులు ఒక్కసారిగా రోడ్డెక్కారు. డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలంటూ అశోక్ నగర్ చౌరాస్తాలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ప్లకార్డులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రభుత్వం తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు నిరుద్యోగులు. డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలంటూ అభ్యర్థులు ఒక్కసారిగా రోడ్డెక్కారు. ఆ విజువల్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి. చెప్పండి, ఏంటి వీళ్ళ అభ్యర్థుల డిమాండ్స్ ఏంటి? బిందు, తెలంగాణలో ఇప్పటికే ముఖ్యంగా హైదరాబాద్ లో కూడా నిరుద్యోగులకు సంబంధించినటువంటి నిరసన కార్యక్రమాలు అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. కాసేపటి క్రితమే అశోక్ నగర్ చౌరస్తాలో చికట్పల్లి లైబ్రరీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులంతా కూడా ఒక్కసారిగా రోడ్డెక్కినటువంటి పరిస్థితి, భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రధానంగా గ్రూప్ 1, 2 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిలో పోస్టులు పెంచి డిసెంబర్ లో వీటిని నిర్వహించాలి. అంతేకాకుండా మెగా డిఎస్సి వేయడంతో పాటు ఈ నెల 18 నుంచి కూడా వచ్చే నెల 5 వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తుంది. అయితే గ్రూప్ 2 పరీక్షలు మొన్న టెట్ పరీక్షలు కూడా పూర్తయ్యాయి. ఇంత షార్ట్ టైమ్ లో మేము ప్రిపేర్ కాలేకపోతున్నాము, ఒక 2 నెలలు వాయిదా వేయాలంటూ కూడా గత కొద్ది రోజులుగా ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో ఆ గ్రూప్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు డిఎస్సీని కూడా ప్రస్తుతానికి వాయిదా వేయాలని కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఎక్కడెక్కడ అరెస్టుల పర్వం అయితే కొనసాగుతుంది. ఒక్కసారిగా దాదాపు 1000 నుంచి 2000 మంది అభ్యర్థులంతా కూడా అశోక్ నగర్ చౌరస్తా నుంచి ర్యాలీగా బయలుదేరేందుకు వెళ్తా ఉన్నారు. వారు ఎక్కడికి వెళ్తున్నారు అనేది మాత్రం ప్రస్తుతం ఇంకా వారి అభ్యర్థుల నుంచి అయితే స్పష్టత రావట్లేదు. అశోక్ నగర్ చౌరస్తాలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూర్చున్నటువంటి నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు కూడా మోహరించినట్టుగా కిరణ్ భూపతి కొంత మెరుపు దీక్షగా దీన్ని చూడాలేమో. ప్రీ ప్లాన్డ్ గా కనిపించట్లేదు, సడన్ గా వీళ్ళందరూ కూడా రోడ్డెక్కిన పరిస్థితి. ఖచ్చితంగా, ఎందుకంటే కాసేపటి క్రితమే జేఎన్టీలో ఒక కార్యక్రమంలో కూడా దీనికి సంబంధించినటువంటి సీఎం రేవంత్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుసు. ఆ వ్యాఖ్యలకు నిరసనగా వీళ్ళంతా కూడా ఆందోళన చేసినట్టుగా ఒక్కసారిగా చదువుకుంటున్నటువంటి విద్యార్థులంతా కూడా ఖచ్చితంగా, ఎందుకంటే 4-5 రోజుల్లోనే పరీక్షలు ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో టెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత వెంటనే ఈ డిఎస్సి పరీక్ష నిర్వహించడం పట్ల కూడా కొంత ప్రిపేర్ కాలేకపోతున్నాము. చాలా రోజుల నుంచి కూడా ప్రిపేర్ అవుతున్నటువంటి మాకు కొంత సమయం ఇవ్వాలి, ఇప్పుడున్నంత షార్ట్ టైమ్ లో మేము చదువుకోలేకపోతున్నాం కాబట్టి డిసెంబర్ లో వీటిని నిర్వహించాలన్న ప్రధాన డిమాండ్ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు. ఈ సమ్మెతో పాటు ఇటు కొంత దీక్షలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. పోలీసులు కూడా భారీగా మోహరించినటువంటి సిచ్యువేషన్ అయితే చూసుకోవచ్చు. ఖచ్చితంగా దానిపైన ఏదైతే డిఎస్సీని వాయిదా వేయాలంటే వీళ్ళైతే ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఓకే కిరణ్ భూపతి.